ఇక మరో తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో కుటుంబ కక్షలు భగ్గుమన్నాయి. కొన్నేళ్లుగా ఆస్తుల పంపకంపై ఏర్పడిన విభేదాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. భైంసాలోని పాత ఇనుము తుక్కు దుకాణంలో పనిచేసుకుంటున్న నయామత్ ఖాన్, యూనస్ ఖాన్పై నూరుల్లా ఖాన్ అనుచరులు పాశవికంగా దాడి చేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి కళ్లల్లో చల్లి కత్తులతో దాడి చేయడంతో నయామత్, యూనిస్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. అనంతరం నయామత్ ఖాన్ ఇంటికి వెళ్లి ఆయన భార్యను నూరుల్లా ఖాన్ హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతకాలంగా ఆస్తి విషయమై ఏర్పడిన తగాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఇక ఈ తుక్కు దుకాణంలో దారుణ హత్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, ఘటనకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలియజేయండి. మణికేశ్వర్, మణికేశ్వర్ తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో కుటుంబ కక్షలు భగ్గుమన్నాయి. కొన్నేళ్లుగా ఆస్తుల పంపకంపై ఏర్పడిన విభేదాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. భైంసాలోని పాత ఇనుము తుక్కు దుకాణంలో పనిచేసుకుంటున్న నయామత్ ఖాన్, యూనస్ ఖాన్పై నూరుల్లా ఖాన్ అనుచరులు పాశవికంగా దాడి చేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడిని కళ్లల్లో చల్లి కత్తులతో దాడి చేయడంతో నయామత్, యూనిస్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. అనంతరం నయామత్ ఖాన్ ఇంటికి వెళ్లి ఆయన భార్యను నూరుల్లా ఖాన్ హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతకాలంగా ఆస్తి విషయమై ఏర్పడిన తగాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో కుటుంబ కక్షలు భగ్గుమన్నాయి. కొన్నేళ్లుగా ఆస్తుల పంపకంపై ఏర్పడిన విభేదాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. భైంసాలోని పాత ఇనుము తుక్కు దుకాణంలో పనిచేసుకుంటున్న నయామత్ ఖాన్, యూనస్ ఖాన్పై నూరుల్లా ఖాన్ అనుచరులు పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడిని కళ్లల్లో చల్లి కత్తులతో దాడి చేయడంతో నయామత్, యూనిస్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. అనంతరం నయామత్ ఖాన్ ఇంటికి వెళ్లిన వారు ఆయన భార్యను కూడా హత్య చేసి పరారయ్యారు. కొంతకాలంగా ఆస్తి విషయమై ఏర్పడిన తగాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.